లోకరక్షకుడైన దేవుని పేరట మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. జీసస్ న్యూ క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఈ రీతిగా ప్రతిరోజు అనుదిన ఆహారమును మీతో పంచుకోవడానికి దేవుడిస్తున్న కృపను బట్టి దేవునికి ఎనలేని కృతజ్ఞతలు. యేసు ప్రభువారు సిలువలో పలికిన 7వ మాట. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనం. యేసు ప్రభువారు మరణానికి ముందు నెరవేరవలసిన చివరి ప్రవచనం ఈ మాటతో నెరవేరింది. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. కీర్తనలు 31:5వ వచనం. యేసు ప్రభువారు ఈ లోకమునకు ఎందుకు రావాల్సి వచ్చిందో ఆ కార్యమును సంపూర్తి చేశారు. చేయకుండా మిగిల్చింది ఏదీ లేదు. గొప్ప సంతృప్తితో తన తండ్రికి తన ఆత్మను అప్పగిస్తున్నారు. ఆయన ప్రాణమును ఎవరు తీయలేరు. ఆయనే అప్పగించారు. ఆయన ప్రాణం పెట్టడానికి, తిరిగి తీసుకోవడానికి ఆయనకి అధికారం ఉంది. నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను. యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనం. యేసు ప్రభువారు ఆయన రాజ్య సువార్తను ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అంటూ ప్రారంభించి ఈ లోకంలో సశరీరుడిగా చివరి మాటగా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అంటూ ముగించడం ద్వారా ఆయన ఆత్మకు ఇచ్చిన ప్రాధాన్యత ఎంతో అర్థమవుతుంది. జీవింపచేసేది ఆత్మ మాత్రమే. శరీరం ప్రయోజనము లేనిది. కానీ మనమైతే ప్రయోజనం లేని దానికోసం ప్రాకులాడుతున్నాం. నిత్యము జీవింపచేసే ఆత్మను గురించిన ఆలోచన కానీ అవగాహన కానీ లేకుండా బ్రతికేస్తున్నాం. ఆత్మయే జీవింపజేయుచున్నది. శరీరము కేవలము నిష్ప్రయోజనము. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం. శరీరము ఎందుకు నిష్ప్రయోజనము అంటే మట్టిలో నుండి తీయబడిన శరీరం తిరిగి మట్టిలో కలిసిపోవలసిందే. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ప్రసంగి 12వ అధ్యాయము 7వ వచనం. అయితే మన శరీర అవయవములను దేవునికి సజీవ యాగముగా సమర్పించుకోవాలి. మన శరీరమును దేవుని కోసం పరిశుద్ధంగా కాపాడుకోలేనప్పుడు ఎంత మాత్రమును మన ఆత్మను దేవునికి అప్పగించుకోలేము. పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలుకొనుచున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. ప్రియ స్నేహితుడా, వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, అవును, యేసు ప్రభువారు తన శరీరాన్ని పరిశుద్ధంగా కాపాడుకోగలిగారు కాబట్టే తన ఆత్మను తండ్రికి అప్పగించుకోగలిగారు. మనమును కూడా దేవుని కోసం శ్రమపడుతూ మన శరీరాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటూ మంచి ప్రవర్తన గలవారమై సృష్టికర్త దేవునికి మన ఆత్మలను అప్పగించుకోవాలి. దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తన ఆత్మలను అప్పగించుకొనవలెను. 1 పేతురు 4వ అధ్యాయము 19వ వచనం. ఆ రీతిగా మన జీవితాలు సిద్ధపరచుకుందాము. నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకుందాం. అట్టి కృప ధన్యత దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. వాక్యమైనటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, అమూల్యమైన మరి యొక్క దినము మా జీవితంలో మీరు అనుగ్రహించారు. నీకు వందనాలు. ఈ దినమంతటికి కావలసిన నీ భద్రతను మాకు దయచేయండి. ప్రతి విధమైన శోధన, కీడు, ప్రమాదముల నుంచి మమ్మల్ని తప్పించండి. బయటికి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు నీ కాపుదల, నీ సన్నిధి, నీ తోడు, నీ భద్రత మాకు దయచేయండి ప్రభువా. బలహీనులను బలపరచండి. అనారోగ్యంగా ఉన్నటువంటి నీ బిడ్డలను మీరు ముట్టండి, స్వస్థపరచండి. చంటి బిడ్డలను, వృద్ధులను, గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. వారికి నీ కృపను సమృద్ధిగా దయచేయండి తండ్రి. నీకు స్తోత్రములు నాయన. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని మీరు కాపాడండి, రక్షించండి ప్రభువా. దేశ నాయకులను, రాష్ట్ర నాయకులను మీరు దర్శించండి. నీతి న్యాయములతో వారి పరిపాలించుటకు సహాయం చేయండి. అదేవిధంగా దూరదేశంలో ఉండి ఇక వాక్యాన్ని వింటున్న నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. వారికి, వారి కుటుంబాలకు నీ భద్రతను దయచేయండి.
ఈ దినమంతటికి కావలసిన నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి, మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త మహిమ ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క వర్తమానములు మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుని పనిలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నంబర్ 9177377559. దేవుడు మిమ్మును మీ కుటుంబమును దీవించునుగాక, ఆమేన్. దేవుని సేవలో మీ సహోదరి అన్నామణి సాల్మన్.